తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున నేను ఒక థ్రిల్లర్ మూవీ, ఈ మధ్యకాలంలో థ్రిల్లర్స్ సినిమాలు బాగా రిలీజ్ అవుతున్నాయి, బాగా పాపులర్ కూడా అవుతున్నాయి. కామెడీ అండ్ థ్రిల్లరు, తర్వాత మర్డర్ మిస్టరీలు, తర్వాత క్రైమ్ అండ్ థ్రిల్లర్, ఇలా రకరకాల జానర్స్లో ఈ క్రైమ్ అండ్ థ్రిల్లర్ అనేది ఒక ఇంపార్టెంట్. ఈ క్రైమ్ అండ్ థ్రిల్లర్ జానర్లో నేను రీసెంట్గా ఒక ట్రైలర్ చూశాను, ఒక 13th of October చూశాను, రిలీజ్ అయిన ట్రైలరు. అదే విద్రోహి. ఈ విద్రోహి అనే సినిమా అనేది డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రైలర్లో చెప్పిన అంశం ఏంటంటే కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తున్నటువంటి ఒక వైరస్ అని చెప్పి అన్నారు. అంటే మర్డర్స్ జరుగుతున్నాయి, అలాగా అంత వేగంగా జరుగుతున్నాయి. ఆ సినిమా ట్రైలర్ అంతా చూసిన తర్వాత ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఏమో అనిపించింది నాకు. చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కూడా దీనికి మ్యూజిక్ చేశాడు, డ్రాగన్ ప్రకాష్ దీనికి ఫైట్స్ చేశాడు, తర్వాత ముత్యాల సతీష్ అనే ఆయన డిఓపిగా పనిచేశారు. విఎస్వి అనేటువంటి ఆయన కొత్త దర్శకుడుగా, నిర్మాతగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. అది నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్. కొత్త దర్శకుల్ని లేదా కొత్త హీరోలని లేదా కొత్త కాన్సెప్ట్స్ని నేను చూడటం అన్నా లేదా ఇంట్రడ్యూస్ చేయటం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్. పర్టికులర్గా ఈ సినిమా ట్రైలర్ని నేను చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఈ విద్రోహి అనే సినిమాకి ఒక 4-5 రోజులు నేను కూడా పనిచేయడం జరిగింది. దర్శకుడు నేను వేరే ఒక సినిమాలో నటించడం చూసి తన సినిమాలో ఒక చిన్న పాత్ర కావాలని చెప్పి అడిగి నన్ను మరి గుర్తుపెట్టుకుని ఆ సినిమాలో నాకు చిన్న వేషం ఇచ్చారు. నేను ఆ సినిమా ఇంకా ట్రైలర్ అదంతా చూశాను, కానీ సినిమా నేను చూడలేదు. కాబట్టి సినిమా చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ ఇస్తాను నేను తప్పకుండా. ఆ సినిమా షూటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి అనుభవం నాకుంది. పర్టికులర్గా దర్శకుడు తీసుకున్నటువంటి శ్రద్ధ, సినిమా మీద, సినిమా నిర్మాణం మీద తీసుకున్నటువంటి శ్రద్ధ, తర్వాత ప్రొడక్షన్ చేసిన విధానం. పర్టికులర్గా నేను కొన్ని సెటప్స్ చూశాను. నేను ఒక పోలీస్ స్టేషన్ సెటప్ దానిలో యాక్ట్ చేయడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ సెటప్లో ఆయన తీసినటువంటి డీటెయిల్స్ అన్నీ, అంటే వర్క్ చేసిన విధానం, ఎవ్రీ డీటెయిల్ని, అంటే బిగినింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ నుంచి రియల్ పోలీస్ స్టేషన్లో ఎట్లాంటి అట్మాస్ఫియర్ ఉంటుందో అలాంటిది ఒక స్టూడియోలో ప్రతి చిన్న డీటెయిల్ని కూడా వర్కౌట్ చేసి క్లియర్గా తీయటం జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత, పర్టికులర్ ఆ సెటప్ అంతా చూసిన తర్వాత దర్శకుడి యొక్క ఇంట్రెస్ట్, అంటే వర్క్ చేసినవాడు ఆయన తీసే విధానం చాలా ఇంట్రెస్ట్గా, అంటే ఒక్కొక్క షాట్ని చెక్కుకుంటా సినిమాకి వెళ్ళాడు ఆయన. ఊరికినే గబగబా 4-5 రోజుల్లో చుట్టేయకుండా చాలా ఇంట్రెస్ట్తో హిట్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సినిమాని చేశారు. అందుకే ఈ సినిమా ట్రైలర్ని నేను రివ్యూ చేస్తూ ఉన్నాను. పదండి, ట్రైలర్లో ఏముందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ ట్రైలర్ సందర్భంగా మన తెలుగు యంగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి చెప్పేది ఏంటంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్స్లో ఏవైతే ఉన్నాయో, థ్రిల్లర్స్లో ఏమవుతుంటే ఎంత ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ఒకటి పెట్టుకొని దానిలో మంచి ఎక్సైట్మెంట్తో, సస్పెన్స్తో, ఒక తర్వాత ఉత్కంఠతని క్రియేట్ చేసేటువంటి సబ్జెక్ట్స్ దానిలో తయారు చేయడానికి అవకాశం ఉంది. చాలామంది యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ ఈ జానర్లో, అంటే ఒక మర్డర్లోంచి తర్వాత దాన్ని ఇన్వెస్టిగేటివ్గా వెళ్ళటం, దాన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్గా తీసుకెళ్ళటం అనేది చాలామంది లైక్ చేసేటటువంటి ఒక కాన్సెప్ట్ ఇది. కొత్తగా వచ్చేటువంటి దర్శకులు, రచయితలు అందరూ కూడా ఇలాంటి దాన్ని ముందు తీసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే, రియల్ లైఫ్లో కూడా మనం ఏదైనా ఒక మర్డర్ లేకపోతే ఒక ఇన్సిడెంట్ చూసామనుకోండి, మనం ఏమనుకుంటాం అది ఎవరు చేసుంటారు, ఎందుకు చేసుంటారు అనేటువంటి ఒక కామన్ క్వశ్చన్ అనేది మన మైండ్లో వస్తుంది. సో ఇది ఈజీగా కనెక్ట్ అయ్యేటువంటి జానర్ కాబట్టి చాలామంది రైటర్లు, దర్శకులు కూడా కొత్తగా వచ్చేవాళ్ళు పర్టికులర్గా ఈ జానర్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో క్రైమ్ అండ్ ఈ థ్రిల్లర్ కాబట్టి కొంచెం యాక్షన్ ఎలిమెంట్ని, సస్పెన్స్ని, ఒక యాంగ్జైటీని, ఒక రకమైన ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయొచ్చు. అక్కడ కొన్ని కామెడీ పాయింట్ ఆఫ్ థింగ్స్ కూడా మనం తీసుకోవచ్చు. పెద్దవంశీ గారు ఇదివరకు అన్వేషణ అనే సినిమా తీసి ఒక పెద్ద సెన్సేషన్ చేశారు. చాలా సినిమాలు వచ్చాయి. ఈ మధ్య కూడా ఒక సినిమా వచ్చింది, కానీ సరిగ్గా దానిలో కొత్త పాయింటే తీసుకున్నారు, కానీ అది సరిగ్గా రాలేదు. ఇది కూడా ఒక మంచి కొత్త సినిమా. విద్రోహి అనేది ఒక కొత్త కాన్సెప్ట్తో తీసుకున్నారు. రేప్ జరుగుతుంది, తర్వాత మర్డర్లు జరుగుతాయి, కానీ ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. చూడండి, రేప్ చేసినట్టుగా రేప్ చేసిన అమ్మాయికి తెలియదు, చేసేది ఎవరికి తెలియదు అని తలుపులు వేసేవంటే చూసేవంటే తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంత సస్పెన్స్ దీనిలో ఉంది. అందుకే అనుకుంటాను ఈ డైరెక్టరు
విఎస్పి అనేటువంటి కొత్త డైరెక్టర్ కూడా, అంటే సుబ్రహ్మణ్యం గారు కూడా కొత్తగా తీసుకున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. చూద్దాం ఇది యంగ్ రైటర్స్కి డైరెక్టర్స్కి ఎటువంటి ఇన్స్పిరేషన్ ఇస్తుందో ఒక్కసారి ఈ సినిమా చూస్తే కానీ తెలియదు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి సినిమా మనం అక్టోబర్ 25న అప్పటిదాకా వేచి ఉండాలి. నేను కూడా మీతో పాటు ఉన్నాను. చూసిన తర్వాత మరొకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి తెలంగాణలో ఒక ఊళ్ళో విచిత్రంగా మర్డర్లు జరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా యంగ్ ఏజ్ అమ్మాయిలు మర్డర్ అయిపోతూ ఉంటారు. మర్డర్స్ ఎలా జరుగుతున్నాయో కూడా తెలియదు. ఒక అదృశ్యమైన వ్యక్తి మర్డర్ చేస్తూ ఉంటాడు. కార్తీక్ అనేటువంటి ఒక ఇన్స్పెక్టరు వీటిని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని కనుక్కోవడానికి, అంటే ఈ విచిత్రంగా జరుగుతున్నటువంటి మర్డర్లు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దీనికి కారణాలు ఏంటి అనేటువంటి దాన్ని కనుక్కోవటమే ఈ సినిమా యొక్క కథగా ఉంది. ఇది క్రైమ్ థ్రిల్లరు, చాలా చక్కటి కథ. ఒక వ్యక్తి, అదృశ్యమైన వ్యక్తి, ఇదివరకు మనం బల్బాటం సినిమాలో కూడా చూసాం. ఎలాగంటే పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి తాళం వేసిన డబ్బులు, తాళాలు కూడా ఉంటాయి, ఎవరి చేతిలో ఉంటే తెల్లారిపోతే మాయమవుతాయి, ఎలా మాయమైపోతాయి అని అంటూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా విచిత్రమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్ అనే సినిమాలో ఉంది. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ నేను ఇప్పుడు చెప్తాను, నాకు ఇష్టం లేదు. సినిమా చూసిన తర్వాత మీరే ఫీల్ అవుతారు. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎలా చనిపోతున్నారు, ఎందుకు, దీని రకాల కారణం ఏంటి అనేది చాలా సస్పెన్స్, ఇంట్రెస్టింగ్గా ఈ సినిమా ఉంటుందని ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. అలాగే రవిప్రకాష్ దీనిలో యాక్ట్ చేశాడు. అలాగే తాగుబోతు రమేష్, మధునందన్, రవికుమార్ అనేటువంటి ఒక కొత్త హీరో దీంతో పరిచయం అవుతున్నాడు. తర్వాత చరిష్మా శ్రీకర్ అనేటువంటి అమ్మాయి కూడా ఒక హీరోయిన్గా పరిచయం అవుతుంది. చాలా పాపులర్గా ఉన్నటువంటి అందరూ మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. ముఖ్యంగా ఈ సినిమాకి బీమ్స్ మ్యూజిక్ను కూడా అందించాడు. చాలా చక్కగా ఉంది ట్రైలరు. ఒక మంచి థ్రిల్లర్ సినిమా అని నాకు అనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమాకి ఉండేటటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక సస్పెన్స్ని క్రియేట్ చేస్తుంది, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ తీసుకొస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్సాహాన్ని, ఉత్కంఠతని తీసుకొస్తూ ఉంటుంది. ఇది ఒక మంచి సినిమాగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా అనేది అక్టోబర్ 24వ తారీఖున, అంటే ఈ వారం 24వ తారీఖున థియేటర్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా చూడండి. నేను కూడా సినిమా చూసి మళ్ళీ రివ్యూ ఒకసారి ఇస్తాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, చూస్తున్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక కొత్త దర్శకుడి దగ్గర నుంచి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్, అంటే డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న సినిమా వస్తుంది కాబట్టి చూడమని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.